వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం పల్లీ పట్టి అంటే వేరుశనగ పప్పుల చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, వేరుశనగ పప్పు ఇవి 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ చక్కెర. ఈ 4 మనకి వేరుశనగ పప్పుతో చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిలి పెట్టుకొని దాంట్లో వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించారంటే పైన తొందరగా వేగిపోతుంది, లోపల పచ్చి అలానే ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. ఈ విధంగా వేపుతూ ఉంటే కిందవి పైకి పైకి కిందకి తిప్పుతూ ఉంటే అన్నీ బాగా వేగిపోతాయి. ఇలా వేగాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లో పోసుకోవాలి. అదే ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా వేసుకొని 1 కప్పు బెల్లం అయితే 1/4 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే ఈ బెల్లం కరిగిపోతూ ఉంటుంది. ఈలోపుగా మీరు ఈ వేరుశనగ పప్పు పొట్టంతా ఇలా విడగొట్టేసి 2 బద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఈ వేరుశనగ పప్పుని ఇలా అంటూ ఉన్నారంటే ఈ పొట్టు విడిపోతుంది. అదేవిధంగా ఈ పప్పు కూడా 2 భాగాలుగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పొట్టు విడిపోయింది కదా, దీన్ని చెరిగి పక్కన పెట్టుకోవాలి. పొట్టునంతా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చెరిగి ఇలా పక్కన పెట్టుకోండి. ఈ పప్పునంతా ఇలా సమంగా 2 భాగాలు వచ్చేటట్లుగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, దీంట్లో ముందుగా మనం తీసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్ చక్కెర. ఆ చక్కెరను కూడా వేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి. పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. ఈలోపు మీరు 1 రవ్వ నెయ్యి తీసుకొని ఈ ప్లేట్కి మొత్తానికి ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేట్ తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా రాయాలి. ఇలా మొత్తం రాసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ పాకం రెడీ అవుతూ ఉంది కదా, దీన్ని ఇట్లా తిప్పుతూ ఉండండి. ఇలా పాకం దగ్గర పడే కొద్దీ చిక్కబడుతూ వస్తుంది కదా, గట్టిపడుతూ వస్తుంది. మీరు ఈ పాకం వచ్చిందా లేదా తెలుసుకోవటానికి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1 చుక్క ఇలా వేశారంటే, ఇది ఉండ పాకం వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు. చూడండి, ఇలా ఉండగానే వచ్చిందంటే పాకం
కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పొట్టు తీసి ఇవన్నీ వేసేసేయండి. ఇవన్నీ వేసి ఇట్లా తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టేసి. ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. ఇది దాదాపు ఒక అరగంట ముక్కాలు గంట అన్న నానాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరితే బాగా గట్టి పడిపోయి మనం చాకుతో కోసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇలా అనేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఆరనివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత ఇలా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయే వేరుశనగ పప్పుల చిక్కీ. దీనినే పల్లీ పట్టి అని కూడా అంటారు. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట మీద మీ కమెంట్స్ని లైక్స్ని కూడా పంపించండి.